रघुपति राघव राजाराम पतित पावन सीताराम। పిల్లలు గాంధీ గారికి ఇష్టమైన ఇంకో మాట ఉంది, మీకు తెలిసిన వైష్ణవ జనతో మీరు పాడగలరా? ఏది పాడండి? వైష్ణవ జనతో ఒరే పిల్లలు, ఏంటి తాతయ్య ఈ రోజు స్పెషాలిటీ ఏమిటో తెలుసునా? ఏమిటి? అవును, మరి గాంధీ జయంతి మనం ఎందుకు చేసుకోవాలి తెలుసునా? ఎందుకు చేసుకోవాలంటే ఆయన మన జాతి పిత కాబట్టి. జాతి పిత అంటే ఏంటి తాతయ్య? దేశంలో ఉన్న మనుషులందరికీ ఆయన తండ్రి లాంటి వాడు అన్నమాట. ఆయన పుట్టినరోజు జరుపుకోవడమే కాదు, ఆయన చెప్పిన మంచి మాటలు మనం విని అవి కూడా మనం నేర్చుకోవాలి. ఓ అలాగే తాతయ్య, మరి ఆయన ఏం చెప్పారో చెప్పు. ఏం చెప్పారంటే, ముఖ్యంగా రెండు ఆయన చెప్పిన సూత్రాలు జీవితంలో ఆయన ఆచరించి చూపించాడు. ఆయన చెప్పిన రెండు సూత్రాలు ఏమిటంటే సత్యము, అహింస. సత్యము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమే చెప్పాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే అబద్ధం అంటూ చెప్పకూడదు, నిజమే చెప్పాలి, అది సత్యము. రెండు అహింస. అహింస అంటే ఎవరిని హింసించకూడదు, ఏ ప్రాణిని కూడా హింసించకుండా అందరినీ ప్రేమగా చూడాలి, అది రెండో సూత్రం. అవునా తాతయ్య, ఇంకేం చెప్పారు? మూడు సూత్రాలు చెప్పారు. అవేంటవి తాతయ్య? వాటి గురించి కూడా చెప్తాను, వినండి. ఒకటి చెడు కనకు, రెండు చెడు వినకు, మూడు చెడు అనకు. ఈ మూడు సూత్రాలు ప్రతి ఒక్కరు పాటించితే వాళ్ళు ఎంతో చక్కటి మనుషులు అవుతారు అన్నమాట. ఒకటి ఏంటంటే, మీరు చెడు అస్సలు చూడకూడదు, చెడ్డ విషయాల్ని మీరు చూడకూడదు, ఇది మొదటి సూత్రం. రెండో సూత్రం చెడు వినకు, చెడు అస్సలు చెడ్డ విషయాలు ఎప్పుడు వినకూడదు, అది రెండో సూత్రం. ఇక మూడో సూత్రం ఏంటి, చెడు అనకు. చెడ్డ మాటలు మనం అనకూడదు, చెడ్డ మాటలు ఎవరిని అనకూడదు, అది మూడో సూత్రం. ఈ మూడు సూత్రాలు పాటించితే గాంధీ గారు చెప్పిన రామరాజ్యం మనకి వస్తుందన్నమాట. తాతయ్య తాతయ్య, గాంధీ గారు చెప్పిన సూత్రాలు చాలా బాగున్నాయి. మేము కూడా పిల్లలందరికీ ఒకటి చెప్పమా? మీరు చెప్తారా? చెప్పండి చెప్పండి. నో గ్యాడ్జెట్స్ ప్లీజ్. ఎందుకో కూడా చెప్పాక, ఎందుకంటే గ్యాడ్జెట్స్ అంటే మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్, టీవీ వీటన్నిటికీ పిల్లలు అడిక్ట్ అయిపోయారు కదా. దానివల్ల ఆ రేడియేషన్స్ మన బ్రెయిన్ లోకి వెళ్ళడం వల్ల మన బ్రెయిన్ పాడైపోవడమే కాకుండా మన కళ్ళు కూడా పాడైపోయాయి. అలాగే మీ అందరు కూడా మీ తాత బామ్మల దగ్గర, మీ అమ్మా నాన్నల దగ్గర కథలు వినండి, ఆడుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు, ఆ గాంధీ గారు చెప్పిన సూత్రాలతో పాటు మా పిల్లలు చెప్పిన సూత్రం కూడా పాటించి మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ తాత కథలు ఇంకా వినాలని ఉంటే కింద ఉన్న గంటని కొట్టండి.